5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వైఎంహెచ్ఏ హాలు వద్ద నుండి బిర్లా భవన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యకర్తలకు, ప్రజలకు స్వీట్లు పంచి నినాదాలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, నాయకులు అంబికా కృష్ణ, కొరెళ్ల సుధాకర్ కృష్ణలు మాట్లాడుతూ 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారనే విషయం ప్రతిబింబిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్నేని కృష్ణప్రసాద్, ఉపాధ్యక్షులు నెరసు నెలరాజా, గుమ్మడి చైతన్య, జిల్లా జనరల్ సెక్రటరీ గాది రాంబాబు, మీడియా కన్వీనర్ బాడిత నారాయణరావు, మండల అధ్యక్షులు జ్యోతికుమార్, శేషసేన, బత్తిన గణేష్, వివిధ బాధ్యతలలో ఉన్న మండల, జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై 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 మాతా భారత్ 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 మాతా గారి నాయకత్వం వర్ధిల్లాలి నితిన్ నవీన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నితిన్ నవీన్ మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ జనతా పార్టీ వర్ధిల్లాలి. देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, हम करेगा, हम करेगा। मातरम मातरम वंदे मातरम। भारत माता की जय। भारत माता की जय। देश की रक्षा कौन करेगा, कौन करेगा। जीत लिया बंगाल, जीत लिया, जीत लिया, जीत लिया, बंगाल जीत लिया, जीत लिया, जीत लिया। దేశవ్యాప్తంగా కూడా ఏదైతే జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఒకసారి మనం కనుక ఈవేళ చవి చూస్తే దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఈవేళ ఎన్నికల ఫలితాలు మనకి ప్రతిబింబిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఈవేళ పశ్చిమ బెంగాల్లో వందలాది మంది కార్యకర్తల్ని, భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుల్ని, అదేవిధంగా ఏబీవీపీలో పనిచేస్తున్నటువంటి విద్యార్థి నాయకుల్ని పొట్టను పెట్టుకున్నటువంటి ఏదైతే పశ్చిమ బెంగాల్ గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈవేళ మమతా బెనర్జీ చెంపపెట్టుగా ఈవేళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమిష్టిగా పనిచేసి ఈవేళ అక్కడ అధికారంలో 2-3 మెజార్టీతో రావటం ఏదైతే ఉందో దానికి శుభసూచకం. భారతదేశంలో జరగబోయేటువంటి ఎన్నిక ఏదైనా సరే, రాష్ట్రం ఏదైనా సరే, విజయం మాత్రం భారతీయ జనతా పార్టీ అనేది సుస్పష్టంగా కనబడుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఈవేళ ఇప్పటికే అస్సాంలో ఉన్నటువంటి అధికారాన్ని మరలా నిలుపుకున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ఈవేళ పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరలా మేము అధికారంలో రావడం జరిగింది. ఈవేళ 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను చూస్తే యావత్ ప్రజానికం కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఆదరిస్తున్నారు అనే దానికి ఉదాహరణ ఏదైతే ప్రభుత్వాలు తిరిగి అధికారంలో రావటం, ఏదైతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అధికార దిశగా ఈవేళ గెలిపే మార్గంగా ఇవాళ అమిత్ షా గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఈవేళ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి నితిన్ నవీన్ గారు, వీరి యొక్క ముగ్గురు నేతృత్వంలో ఈవేళ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గణనీయంగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు రావడమే కాకుండా యావత్ ప్రజానికం భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ఆమోదించారు. అందుకు ఉదాహరణ ఈ ఎన్నికల ఫలితాలను తెలియజేసుకుంటూ, స్వాతంత్రం వచ్చిన తర్వాత 76 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ ఎలక్షన్స్లో మొట్టమొదటిసారి పూర్తిగా దేశంలో ఎక్కడ కూడా సిపిఎం అనే పేర్లు ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది బయటికి. ఏ రాష్ట్రంలోనూ లేదు. ఇవాళ అక్కడున్న ఇక్కడున్న లింగులిట్టుకుమంటూ ఉండేవారు. ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో లేకుండా టోటల్గా తుడిచిపెట్టేసే ఆ యొక్క ధైర్యం కానీ, ఆ యొక్క నైజం కానీ, ఆ యొక్క రాజకీయం కానీ భారతీయ జనతా పార్టీకి చెల్లిందని ఖచ్చితంగా మనం చెప్పాలి. ఒక పక్కనేమో నక్సల్స్ని పూర్తిగా ఇరాడికేట్ చేశారు, ఒక పక్కనేమో సిపిఐ పార్టీ జెండా పచ్చును తిరిగే హక్కు కూడా కోల్పోయారు ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే. ఇది ఈ ఎన్నికల్లో ఒక నగ్న సత్యం. అలాగే పుదుచ్చేరి కానీ,
మన అస్సాం కానీ మళ్ళీ మనం బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బెంగాల్కి వచ్చేటప్పటికల్లా బెంగాల్కు పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం అందరం మధ్యలో ఉన్నాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, కానీ బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళు ఇన్నాళ్ళు మనకి ఏంటబ్బా మనకి జ్యోతి బసు గారు 35 సంవత్సరాలు పరిపాలించేస్తున్నారు, మన మమతా బెనర్జీ గారు 15 సంవత్సరాలు పరిపాలించారు, ఏంటి 20 సంవత్సరాలు ఎలా పరిపాలిస్తున్నారు అనుకుంటే అక్కడ వచ్చిన విషయం ఏంటంటే వచ్చి ఓటు వేసే వాళ్ళందరూ కూడా బంగ్లాదేశీ. అందుకనే మొన్న SIR అనే ఒక పదం పెట్టుకుని దాంతో 90 లక్షల ఓట్లు తొలగించేయడంతో ఎవరైతే కాంగ్రెసీకులు ఉన్నారో వాళ్ళ ఓట్లన్నీ తొలగించేయడంతో ఎప్పుడైతే వాళ్ళకి గుల్లగత్తగా పడిపోతున్న ఓట్లన్నీ పోయాయి. పోగానే ఆటోమేటిక్గా ఇప్పుడు గెలుపు సాధ్యమైంది మనకి. కాబట్టి నేననేది ఏంటంటే ఎప్పుడైనా సరే భారతీయ ఓటర్గానే ఉండాలి. ఆ ఓటు హక్కుని హక్కు మనం మాత్రం ఉపయోగించుకునే హక్కు మనకు ఉంది కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేయడం కోసం SIR అనే పద్ధతితోటి మన ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు వచ్చారు, తమిళనాడులో కూడా వచ్చారు అనుకోండి, అది వేరే విషయం. కానీ మేకింగ్ చెప్పేది ఏంటంటే తెలంగాణకు వచ్చే బెంగాల్కి వచ్చేటప్పటికల్లా ఈ బంగ్లాదేశ్ తాలూకా ఓట్లన్నీ పోవటం వల్లనే ఈ గెలుపు సాధ్యమైంది, అందులో డౌట్ లేదు. దానికి తగ్గట్టుగా అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ నితిన్ గారు కానీ చక్కటి వ్యూహాలు రచించారు. ఎన్నికల వ్యూహం బ్రహ్మాండంగా జరిగింది, అద్భుతంగా. నేనైతే అనుకున్నాను, కానీ ఇన్ని సీట్లు వస్తాయని కూడా నేను అనుకోలే. మనం గ్యారంటీగా జెండా ఎగరేస్తాం అక్కడ అనుకున్నాం, కానీ 194 ఎన్ని వచ్చినట్టున్నాయి. అన్ని సీట్లు వచ్చినాయంటే చాలా గొప్ప విషయం. ఇది ఖచ్చితంగా మన భారతదేశానికి మరొక పెద్ద మైలురాయి. ఒక పక్క CPMని ఎరాడికేట్ చేయడం, CPIని ఎరాడికేట్ చేసేయడం, మళ్ళీ భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా పిల్లర్స్ స్థాపించుకుని రేపు రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఇదే గెలుపుని మనం సాధిస్తామని చెప్పి నేను నమ్మకంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక సక్రమమైనటువంటి పరిపాలన ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆ దిశగా మనం అందరం ముందుకెళ్దాం, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రగతిని ముందుకు తీసుకెళ్దాం చెప్పుకుంటూ జై భారత్ మాత. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా అక్కడ ఓటర్లందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అంతేకాదు ఒక పరివర్తన, అద్భుతమైనటువంటి పరివర్తన ఈరోజు దేశవ్యాప్తంగా కలుగుతోంది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ రావటం అంటే మాటలు కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దేశ భద్రతను పక్కన పెట్టి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో, మత మౌఢ్యంతో బంగ్లాదేశ్ నుంచి అనేక వేల లక్షల మందిని ఇక్కడికి తీసుకొచ్చి ఓట్ల ద్వారా గెలిచేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వచ్చినటువంటి బంగ్లాదేశీలు మన మీద పడి ఒక రీజనల్ చేంజ్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి చాప కింద నీరులాగా మన గ్రామాలను ఆక్రమించి మన ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా పక్కన పెట్టి చంపేసేటువంటి ప్రయత్నం చేశారు, మానభంగాలు చేశారు, మర్డర్లు చేశారు. ఇలా అనేక రకాలుగా చేసినప్పటికీ కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టు, TMC గవర్నమెంట్లు ఏవి కూడా పట్టించుకునేటువంటి పాపాన పోలా. ఇప్పుడున్నటువంటి యువత కూడా వాళ్ళు ఉపాధిని కోల్పోయి ఎటువంటి పారిశ్రామికమైనటువంటి అభివృద్ధి లేకపోవడంతో అన్ని రకాల వ్యవహారాలని కూడా ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఓటర్లు, ప్రజలు గ్రహించి మరొకసారి కనుక TMC వచ్చినట్టయితే ఈ భారతదేశంతో పాటు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మనం కూడా దారుణంగా అయిపోతామనేటువంటి విషయాన్ని గ్రహించి మరి పశ్చిమ బెంగాల్లో గెలుపుని ఘనమైనటువంటి విజయాన్ని అందించారు. వారందరికీ కూడా దేశ సౌభాగ్యం కోసం ఆలోచించినటువంటిది మరి జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో, హిందూ హిందూ బంధు అనేటువంటి నినాదంతో ఈరోజు పశ్చిమ బెంగాల్ గెలిచిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే అస్సాము, అలాగే పుదుచ్చేరి, ఈ మూడిట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దేశ భద్రతగా ఆలోచించేటువంటి అభిప్రాయాలు కూడా దేశ ప్రజలకి నెమ్మదిగా కలుగుతున్నందుకు సంతోషిస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మరి ఇప్పుడే అంటున్నట్టు ఈవీఎంలో మాయాజాలం జరిగిందని, మరి కేరళ పరిస్థితి ఏంటి, తమిళనాడు పరిస్థితి ఏంటి, తమిళనాడులో AIDMK ఎన్డీఏ కూటమి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి విజయ్ ఎట్లా వచ్చాడు, మరి కేరళలో భారతీయ జనతా పార్టీ 2 నుంచి 3 సీట్లు మాత్రమే గెలిచింది, మరి ఈవీఎంల పరిస్థితి ఏంటి అంటే ప్రతిపక్షాలు గెలిస్తే ఈవీఎంలు గొప్పవి, భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఈవీఎంలు సరిగా పనిచేయట్లనేటువంటి నిదానం ఈ యొక్క భారతీయులు చదువుకున్నటువంటి ఏ భారతీయుడు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళన్నీ వివాదాలే తప్ప ఏ విధమైన నిజం లేదనేటువంటి విషయం కూడా తెలియజేస్తాం.